ఆడియో లాంగ్వేజ్ని చేంజ్ చేసుకోండి. వీడియోకి లైక్ కొట్టిన తర్వాత హైప్ అని వస్తే హైప్ కొట్టండి. సికింద్రాబాద్ నుంచి బద్రీనాథ్ వెళ్తున్నా. ఇక్కడ నుంచి నాకు అక్కడికి ఎంత ఖర్చు అయింది, నేను ఎక్స్ట్రా ఎక్కడెక్కడ పెట్టినా, మీరు ఎక్కడెక్కడ సేవ్ చేసుకోవచ్చు, బడ్జెట్లో ట్రావెలింగ్ మీరు ఎలా చేయాలి, మీకు ఎంత బడ్జెట్ అవుతుంది, నాకు ఎంత బడ్జెట్ అయింది, అలాంటి డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో అయితే చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు ఎందుకు పోతున్నా బద్రీనాథ్కి. బద్రీనాథ్ 25 క్లోజ్. మనం మూవీలో చూసినాం కదా 25కి పోతే ఎట్లా అట్లా అని చెప్పేసి. అలాంటివన్నీ నిజమేనా అవన్నీ కనుక్కొని అయితే మీకైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లాస్ట్ వరకు చూడండి. సో మనమైతే ఇప్పుడే బయలుదేరుతున్నాం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి. పోయి అక్కడ తాత్కాల్లో టికెట్లు బుక్ చేయడానికి అయితే కనుక్కుందాం, ట్రై చేద్దాం. తాత్కాల్లో దొరకకపోతే జనరల్లో అయినా వెళ్దాం. ఇదే రిజర్వేషన్ కౌంటర్, దీని లోపలికి వెళ్ళి అయితే బుక్ చేసుకోవాలి. మీకు తాత్కాల్లో టికెట్ కావాలంటే ఈ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. ఏ కోచ్ అయినా సరే దీంట్లో మీరు ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. దీంట్లో మీరు మీ డీటెయిల్స్ అట్నే ట్రైన్ నెంబర్ ఇస్తే సరిపోతుంది. అయితే లేవంట, వెయిటింగ్ లిస్ట్ 94 ఉంది. తెలంగాణ ఎక్స్ప్రెస్కి ఇంకో ఢిల్లీ సదారి ఎక్స్ప్రెస్కి. ఇక జనరల్లోనే వెళ్ళుడు. ఇది బస్ స్టాండ్, ఈ పక్కన బస్ స్టాండ్, ఇది మెట్రో స్టేషను పైది. ఈ పక్కనే రిజర్వేషన్ కౌంటర్ అయితే ఉంటుంది. మీరు ఇందులోకి వచ్చి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్యామిలీతో ట్రిప్ వెళ్ళాలనుకుంటే మీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చి ఇక్కడ బుక్ చేసుకున్నారనుకో, మీకు ఒకే క్యాబిన్లో అందరికీ ఒకే దగ్గర సీట్లు అయితే దొరకడం జరుగుతుంది. ఆన్లైన్లో అయితే మధ్యలో వేరే వాళ్ళు జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. ట్రైన్ అయితే 6:30కి ఉంది. మనం ఇప్పుడు బయలుదేరితే 6:30కి బయలుదేరినాం. తెలంగాణ ఎక్స్ప్రెస్ ఉంటుందో వెళ్తుందో తెలీదు. ఆడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ అయితే వెళ్ళిపోయింది 6:40కి. నేను వచ్చేసరికి 6:50 అయింది. అందుకని చెప్పి నేను ఇక్కడ నుంచి కాచిగూడకి అయితే వెళ్తున్నా. అక్కడ నుంచి హజరత్ నిజాముద్దీన్కి ట్రైన్ అయితే ఉన్నది. ఆడికి వెళ్ళిన తర్వాత అటు నుంచి అటు ఢిల్లీకి వెళ్తా. నాకు ర్యాపిడో కాస్ట్ 70 రూపీస్ పడ్డది. అదే మీరు బస్కి వెళ్ళారంటే 20 రూపీస్ 25 రూపీస్లో అయిపోతుంది. నేనైతే కాచిగూడ రైల్వే స్టేషన్కి వచ్చినా. మార్నింగ్ తినలే, ఇక్కడ తిని స్టార్ట్ అవుతా. నేనైతే పూరి ఆర్డర్ పెట్టుకున్నా. మీరైతే టేస్ట్ గురించి పట్టించుకోవద్దు. ఇక నాకు ఈ ప్లేట్ పూరి కాస్ట్ వచ్చేసి 40 రూపీస్ పడ్డది. అదే మీరు మార్నింగ్ ఇంటికాడ తిన్నారనుకోండి, ఆ 40 రూపీస్ సేవ్ అవుతాయి. నేను వెళ్ళేది జనరల్, దానికి వెళ్ళిన టికెట్ తీసుకున్నా. నాకు 410 రూపీస్ పడింది. నేను మీకు చెప్తా ఏ విధంగా తీసుకోవాలి. తెలిసిన వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, తెలియని వాళ్ళు ఒక్కరున్నా ఆ ఒక్కరి గురించి నేను చెప్పేది, సరేనా. మనకి ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఆల్ అదర్ స్టేషన్స్ నొక్కిన తర్వాత మీరు ఇక్కడ నుంచి వెళ్ళి ఏ స్టేషన్కి అయితే వెళ్తున్నారో ఆ స్టేషన్ నేమ్ ఎంటర్ చేయగానే కింద కనిపిస్తుంది. ఆ కనిపించగానే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు అవైలబుల్ ఉన్న ట్రైన్స్ అయితే చూపిస్తుంది. ఆ ట్రైన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. వీళ్ళైతే సికింద్రాబాద్ వెళ్తున్నారు, వాళ్ళకి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి వేరే ఆప్షన్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఎంతమంది వెళ్తున్నారో అది అక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పే క్యూఆర్ కోడ్ అని ఉంటుంది, ఆ యూపీఐ ఐడి. దానికి నొక్కిన తర్వాత మీకు క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీరు అమౌంట్ అయితే వేయాల్సి ఉంటుంది. ఫోన్పే, గూగుల్ పే ఏదైనా మీ ఇష్టం. అమౌంట్ ట్రాన్స్ఫర్ అయినాక టికెట్ వచ్చేస్తుంది. మన ట్రైన్ అయితే వచ్చేసింది. జనరల్లో అయితే ఎక్కిన మనకు ప్లేస్ వచ్చేసి పైన బ్రెత్ ఉంది కదా, ఇద్దరం అతను నేను. అటుపక్క స్లీపర్, అది మనం ఏమన్నా కావాలనుకుంటే స్లీపర్లోకి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. ఇది ట్రైన్ అనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో, షూస్ చూడండి ఎక్కడ పెట్టినారో. పైన ఫ్యాన్ల పైన పెట్టారు, స్మెల్ బాగా వస్తుంది కిందికి. ఇదే మన ప్లేసు. ఇక్కడైనా అతను నేను, ఆయనకు తెలుగు రాదు, నాకు హిందీ రాదు, సరిపోయింది. టైం అయితే 1:30 అవుతుంది. నాకు తినడానికి ఇక్కడ రైల్వే స్టేషన్లో అయితే నచ్చట్లేదు. నేనైతే ఆర్డర్ పెట్టుకుందామని చూస్తున్నా స్లీపర్లోకి వెళ్ళి. ఏ యాప్ అయినా ఓపెన్ చేయండి, మీకు నచ్చిన యాప్ ఓపెన్ చేసిన తర్వాత మెయిల్ సెట్ ట్రైన్ అని కనిపిస్తుంది. ఒక్కొక్క యాప్లో ఒక రకంగా, ఒక దాంట్లో ట్రైన్ అని కనిపిస్తుంది, ఒక దాంట్లో ఇట్లా కనిపిస్తుంది. నేనైతే జొమాటో ఓపెన్ చేసిన ప్రజెంట్. దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎంటర్ పిఎన్ఆర్ నెంబర్ అని ఉంటుంది. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇది జనరల్ వాళ్ళకి అవైలబుల్ ఉండదు, ఓన్లీ స్లీపర్ నుంచి అవైలబుల్ ఉంటుంది. పిఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు నార్మల్గా మనకు ఎంతమంది ఎట్లా ఓపెన్ అయ్యేదో అట్లనే ఓపెన్ అవుతుంది. ఆర్డర్ చేసుకుంటే డైరెక్ట్ మీ సీట్ నెంబర్కి అయితే వచ్చేస్తుంది ఫుడ్. నేను అది ఆర్డర్ చేసుకుంటే చూపిస్తాను వీడియో. ఈ బ్రో నేనైతే ఆర్డర్ పెట్టుకుంటున్నాం. మాతో పాటు ఇంకొక ఆయన, ఈ పక్కన ఉన్న ఆయన కూడా ఆర్డర్ పెట్టమని చెప్పిండు బిర్యానీ. మేమైతే పిఎన్ఆర్ నెంబర్ అయితే ఎంటర్ చేసినాము. స్లీపర్లోకి వచ్చిన నేను ఎంటర్ చేసిన తర్వాత ఓకే కొట్టిన తర్వాత నార్మల్గా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు నచ్చిన ఐటమ్స్, కర్రీస్ కానీ ఏవైనా సరే యాడ్ కార్ట్ నొక్కి అన్నీ ఒకేసారి ఆర్డర్ అయితే చేసుకోండి. నార్మల్గా మీరు ఎట్లా చేస్తారో అట్లా. ఇంకోటి ఏంటంటే ఇది క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు, ఓన్లీ ఆన్లైన్ పేమెంటే యాక్సెప్ట్ చేస్తుంది. ఆన్లైన్ పేమెంట్ అయిపోయిన తర్వాత మీ ఆర్డర్ అనేది యాక్సెప్ట్ అవుతుంది. వీళ్ళు ట్రైన్ లైవ్ లొకేషన్ ట్రాక్ చేసుకుంటూ వస్తారు. వచ్చిన తర్వాత మీరు ఏ కోచ్లో ఉన్నారో ఆ కోచ్ దగ్గరికి అయితే వస్తారు, మీరు వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. నేను ఆర్డర్ పెట్టుకొని మళ్ళీ రిటర్న్ అయితే వచ్చి కూర్చున్నా. వీళ్ళైతే నాతో మంచిగా మాట్లాడుతున్నారు. ఇట్లుండు అట్లుండు, ఢిల్లీలో దిగిన తర్వాత ఆటో లెక్కకు వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జ్ అడుగుతారు, ఇవ్వకు, అది ఇదన్నీ మంచిగా చెప్తున్నారు, మంచిగా మాట్లాడుతున్నారు, మంచిగా అనిపించింది. 30 అవుతుంది. ట్రైన్ వచ్చి నాగ్పూర్ లాగానే వీళ్ళైతే తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఇదే మన పార్సల్ వచ్చింది. ఇక తినడమే. ఇక ఇదే నేను ఆర్డర్ పెట్టింది.
తిన్నాక టేస్ట్ ఎట్లుందో చెప్తా. అది వచ్చేసి వెజ్ బిర్యానీ, ఇది వచ్చేసి వెజ్ థాలీ, ఇంకోటి చికెన్ బిర్యానీ అతనికి ఇచ్చేసినాం. ఇందులో నాకు 2 చపాతీలు, రైసు, ఒక 2 వెరైటీస్ కర్రీస్, ఒక పచ్చడి, సలాడ్స్, ఒక అప్పడం. తినేసి వచ్చి పడుకున్నా. ఒకే దాంట్లో ఇద్దరం అయితే అడ్జస్ట్ అవుతున్నాం. అటు సైడ్ అతను, ఇటు సైడ్ నేను. గుడ్ మార్నింగ్. నేనైతే ఫ్రెష్ అప్ అయినా. ఇప్పుడు మార్నింగ్ ఇది. మనమైతే ట్రైన్ దిగి ఇక్కడ మెట్రో స్టేషన్కి అయితే వచ్చినాం, సారాయిఖండ్ మెట్రో స్టేషన్కి. రైల్వే స్టేషన్ అక్కడి నుంచి వెళ్ళి మనం నడుచుకుంటూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సారాయిఖండ్ మెట్రో స్టేషన్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్, అది చూస్తున్నారు కదా. ఇక్కడ నుంచి వెళ్ళి మనం కాశ్మీరీ గేట్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అయితే బస్కి అయితే వెళ్తాం. మనం ట్రైన్కి వెళ్ళొచ్చు. ట్రైన్కి వెళ్తే 8 hours పడుతుంది. మనం బస్కి వెళ్తే 5 hours. నాకు 3 hours సేఫ్ అవుతుంది. ఈరోజు 24 డేటు, రేపు 25 కదా. రేపు 12 అయితే అక్కడ క్లోజ్ చేస్తారు 12కి. అందుకని నేను బస్కి వెళ్తున్నా. కొంచెం ముందుకు వెళ్ళి రిజర్వేషన్ ఇక్కడ ఆఫ్లైన్లో చేద్దామని అనుకుంటున్నా. ఓకే, మెట్రో టికెట్స్ అనేది మీరు మన ఫోన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. పేటిఎం ఓపెన్ చేసి దాంట్లో సర్చ్లో మెట్రో, ఇక్కడ మెట్రో అని వస్తుంది కదా, ఈ మెట్రో ఓపెన్ చేస్తే మీకు ఇక ఢిల్లీ మెట్రో అని కనిపిస్తుంది. ఢిల్లీ మెట్రోని ఓపెన్ చేసిన తర్వాత మెట్రో టికెట్ ఇక్కడ మీరు ఎక్కడి నుంచి పోతున్నారో అక్కడికి. నేను సారాయిఖాన్ నుంచి పోతున్నా. సారాయిఖాన్ ఇక్కడ నుంచి వెళ్ళి కాశ్మీర్ గేట్ 43 రూపీస్ పర్ పర్సన్కి. ఇది చేసేసుకుంటే అయిపోతుంది. 43 రూపీస్ పే చేయమంటుంది, పే చేసేయండి. ప్రాసెసింగ్ పడుతుంది. వ్యూ టికెట్, ఇది టికెట్. మనం స్క్రీన్ షాట్ కొట్టుకున్నా పర్లేదు, లేకపోతే ఇట్లానే డైరెక్ట్ స్కాన్ చేసినా ఏం కాదు. స్క్రీన్ షాట్ పడట్లేదు. మెట్రో స్టేషన్ లోపల ఎంట్రీ కాడ చూడండి ఎంతమంది ఉన్నారో. ఎందుకో తెలియదు ఎంతమంది ఉన్నారు. చెకింగ్ అయితే బాగా జరుగుతుంది. ఆఫ్లైన్లో మెట్రో టికెట్ తీసుకోవాలనుకుంటే అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళి అయితే మీరు ఆఫ్లైన్లో కూడా తీసుకోవచ్చు మెట్రో టికెట్స్. సేమ్ మన హైదరాబాద్ మెట్రో స్టేషన్ లాగానే స్కాన్ చేసి వెళ్ళిపోవడే. ట్రైన్ అయితే వచ్చేసింది. నేను లోపలికి వెళ్ళి నేను ఆ మ్యాప్ ఉంటుంది, ఆ మ్యాప్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకొని చూపిస్తాను. మన హైదరాబాద్ లాగానే ఇది కూడా చెప్తుంది మైక్లో. ఇక్కడ మీకు రెడ్ డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిన స్టాప్స్. ఈ గ్రీన్ కలర్ వచ్చేసి నెక్స్ట్ వచ్చి ఆగే స్టాపు. ఈ వైట్ కలర్ ఉంది కదా, ప్యూర్ వైట్, అదేమో నార్మల్ స్టాపు. ఇక్కడ 2 సర్కిల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది వచ్చేసి చేంజ్ కానీ స్టాపు. మీరు ఎల్లో లైన్కైనా బ్లూ లైన్కైనా, ఆడ బ్లూ లైన్ ఉంటే బ్లూ లైన్ ట్రైన్స్కి చేంజ్ కావచ్చు. నెక్స్ట్ ఎల్లో లైన్ ఉంది కదా, ఎల్లో లైన్ ఉంటే ఎల్లో లైన్ ట్రైన్స్కి చేంజ్ కావచ్చు. రెడ్ లైన్ ఉంటే రెడ్ లైన్ ట్రైన్కి చేంజ్ కావచ్చు. ఒక్కొక్క లైను ఒక్కొక్క ఏరియాకి పోతుంటే, ఒక్కొక్క కలర్ ఒక్కొక్క ఏరియాకి. ఇంకోటి ఏంటంటే మీరు చేంజ్ అయిన ప్రతిసారి టికెట్ తీసుకునే అవసరం లేదు. మీరు ఫస్ట్ తీసుకుంటారు కదా డైరెక్ట్ ఇక్కడి నుంచి అక్కడికి, అంతే. మధ్య చేంజ్ కావాల్సిన స్టాప్లో చేంజ్ అవి డైరెక్ట్ మీరు ఆ స్టాప్కి చేరుకున్నారు. నేనైతే ఇక్కడ ట్రైన్ రెడ్ లైన్ ఎక్కిన, రెడ్ లైన్ ట్రైన్ ఎక్కి తర్వాత దిగి ఇక్కడ ఎల్లో లైన్ ట్రైన్ కోసం పోతున్నా. ఇక ఎల్లో కలర్ లైన్ వచ్చేసి ఈ ట్రైన్ అయితే ఇట్లా ఈ విధంగా ఉంది. ఇది కూడా సేమ్ అంతే, కాకపోతే దీనికి డిస్ప్లే లేదు, లైట్స్ ఉన్నాయి అంతే. మనం కాశ్మీరీ గేట్కి అయితే వచ్చినాము. ఇప్పుడైతే బయటకి అయితే వెళ్తున్నాం. అయితే మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇంతకుముందు మనం QR కోడ్ ఉంది కదా, దాన్నే మళ్ళీ స్కాన్ చేస్తే మనకి ఇక్కడ గేటెస్ అయితే ఓపెన్ అయితే మనం వెళ్ళొచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు బస్సులు కావాలా, ఎక్కడికి వెళ్తారు అది ఇది అని ఏమంటే వస్తూ ఉంటారు. వీళ్ళు వచ్చిన తర్వాత మేము రిషికేష్కి వెళ్ళాలి అని చెప్పినాక బస్సు ఉంది తీసుకెళ్తా అని చెప్పి తీసుకెళ్ళాడు. ఎంత అంటే 900 అన్నాడు. లేదు గవర్నమెంట్ బస్సులు లేవా అంటే గవర్నమెంట్ బస్సులు లేవు ఇక్కడ అని అబద్ధాలు అయితే చెప్తున్నారు వీళ్ళు. ఆ బస్సుకి వెళ్ళాలని మీరు కొంచెం కనుక్కొని వెళ్ళాలి. ఇవన్నీ ప్రైవేట్ బస్సెస్. రైల్వే స్టేషన్లో మీకు వెనకాల కనిపిస్తుంది ఈ షాప్లో గ్లౌజెస్, క్యాప్ అయితే తీసుకున్నా. అక్కడ మనకి బాగా చలి పెడుతుంది కాబట్టి ఈ 2 కలిపి మనకు 250 రూపీస్ పడుతుంది. క్యాప్ వచ్చేసి 150, గ్లౌజ్ 100 రూపీస్. రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చినాక వెనకాల కనిపిస్తున్న బస్కి మనకి 700 అంట. ఏసీ బస్సు, గవర్నమెంట్ బస్. ఏ వాళ్ళ బస్ రిషికేష్ ఇतना 700 प्राइस 700 इसी बस ఈ బస్. గవర్నమెంట్ బస్సెస్ 500 ఆనంద్ విహార్. ఓకే, ఇదే బస్ స్టాండ్, ISBT అంటారు దీన్ని షార్ట్కట్లో, ఇంటర్నేషనల్ బస్ స్టాండ్. మనం దీని లోపలికి వెళ్తే అక్కడ మనకు బస్సెస్ ఉంటాయి. అక్కడ అది మనకి రైల్వే స్టేషన్, మెట్రో. ఇదంతా లోకల్ బస్ అవుతాయి. ఆ షెడ్లలో లోకల్ బస్సెస్ తిరుగుతాయి. ఇక్కడ నుంచి వెళ్ళి ఇటమో ఆ బస్సులు మనకి లోపలికి వచ్చేసినాక ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా
ఇక్కడ ప్రతి ప్లేస్లో మనల్ని అయితే చెక్ చేస్తారు, మన బ్యాగ్ని మనల్ని చెక్ చేసి స్కాన్ చేసిన తర్వాతనే బస్ స్టాండ్కి కానీ మెట్రో స్టేషన్కి అయితే ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ నుంచి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇక్కడ కిందకి వెళ్ళి ఎదురుగా కనిపిస్తున్నాయి కదా బస్సెస్, అవే లోకల్ బస్సెస్, అట్లలో ఎక్కి పోవడమే. 9 నెంబర్ నుంచి వెళ్ళైతే మనకి రిషికేష్కి హరిద్వార్కి అయితే వెళ్ళే బస్సులు ఉంటాయి. ఇక్కడ నుంచి వెళ్ళే అటు సైడ్ 32, 29, 28, 22 అటు సైడ్ ఏమో హిమాచల్ ప్రదేశ్, హర్యానా అటు సైడ్ వెళ్ళే బస్సెస్ ఉంటాయి. రిషికేష్కి బస్ అయితే దొరికింది, సీటు కూడా దొరికింది, విండో సీటు. మీకు బస్ మొత్తం ఎట్లుందో ఒకసారి చూపిస్తా చూడండి. ఇది కండక్టర్ సీట్ కానీ ఛార్జింగ్ పాయింట్ ఒకటి ఉంది అంతే, బస్ మొత్తంలో లేవు మనకి మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్. నేనైతే మార్నింగ్ తినకుండా వెళ్తున్నాను, నాకైతే ఏం తినబుద్ధి అయితే లేదు. ఇప్పుడు మధ్యలో అక్కడ వెళ్ళే దారిలో బస్ ఆపితే కిందకి ట్రై చేద్దాం. బస్ అయితే స్టార్ట్ అయింది, అదే బస్ స్టాండ్. ఒకసారి అది స్క్రీన్ షాట్ కొట్టుకొని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. నాకైతే కాశ్మీరీ గేట్ నుంచి హరిద్వార్కి 386 రూపీస్ అయితే పడింది. నాకు ఈ బొప్పడి పండు అరటి పండు అయితే 10 రూపీస్ అయితే పడింది. మంచిగా ఉంది టేస్ట్. పక్క సీట్ అయినా నేను కాఫీ తాగుతా అని చెప్పి కాఫీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిపోతుండు తాగమని. ఆయన వెళ్ళి టీ తాగుతాడంట. ఇక్కడికి వచ్చింది ఒక టైం వచ్చి 1:30 అవుతుంది. 1:30కి ఇక్కడ ఒక రెస్టారెంట్ చిన్న హోటల్ ఉంది, ఇక్కడ ఆపి తినమని అన్నారు. పక్కన వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, వాష్రూమ్స్ వెళ్ళే వాళ్ళు వాష్రూమ్ వెళ్ళొచ్చు. ఇక్కడ తినేసి ఇక్కడ స్టార్ట్ అయినాక మళ్ళీ డైరెక్ట్ అక్కడ రిషికేష్ కాదు సారీ హరిద్వార్. పక్కన సీట్ అయినా కాఫీ తీసుకొచ్చింది, కాఫీ చేసింది, టీ తాగుతాను. నేను ఆర్డర్ పెట్టిన ఫుడ్ అయితే వచ్చేసింది. ఆర్డర్ పెట్టిన హాఫ్ పరోటా తీసుకొచ్చి ఇచ్చిండు. ఇది తిన్నాక టేస్ట్ ఎట్లుందో చెప్తా. ఇక్కడ రోటీలు అయితే వెరీ చీపు. ఒక వితౌట్ గీ అయితే 10 రూపీస్, విత్ గీ అయితే 15 రూపీస్ అంతే. అదే కర్రీస్ వచ్చేసి 160. ఇది పన్నీరు నార్మల్ అయితే 100 రూపీస్. ఇదే వీళ్ళ బిజినెస్ ట్రిక్. నేనైతే పన్నీర్ తినను, పన్నీర్ తిన్నా అంటే దానికంటే ఇదే కొంచెం బెటర్గా అనిపించింది. నిజం చెప్పాలంటే ఇక్కడ నాకు అసలు ఏం తినబుద్ధి కావట్లే. ఇక్కడ వంటలు ఇది చూస్తే ఆకలే కాక బస్ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. మనం అయితే హరిద్వార్ చేరుకున్నాం. హరిద్వార్ నుంచి వెళ్ళి మళ్ళీ అటు వెళ్ళడానికి ఇప్పుడు నైట్ టైం అయితే వెహికల్స్ అయితే లేవు. మనం అందుకని చెప్పి స్కూటీ అయితే రెంట్కి తీసుకున్నాం, లేకపోతే రేపు మిస్ అవుతాం. ఇక్కడ రెంటల్స్కి వచ్చి కనిపిస్తుంది కదా స్కూటీ, ఏదైతే రెంట్కి తీసుకున్నాం. వాళ్ళు 3000 అన్నారు, 2200కి అయితే ఇచ్చారు మనకి. 26కి మనం అయితే మళ్ళీ రిటర్న్ అప్పచెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం ఏ నుంచి. ఓకే, మనకి వీళ్ళైతే స్కూటీ ఇస్తారు, బైక్ ఇస్తారు, అంతేకాకుండా కార్ అయితే వాళ్ళే డ్రైవర్ని ప్రొవైడ్ చేస్తారు. మనం ఏదైనా సరే రెంట్కి తీసుకున్న తర్వాత స్కూటీ అయినా బైక్ అయినా ఒకసారి మొత్తం ఫుల్ వీడియో అయితే తీసుకోవాలి. ఏమేమి డ్యామేజెస్ ఉన్నాయి మనం తీసుకోక ముందుకు. వచ్చిన తర్వాత ఆ వీడియో చూసి కొత్తగా ఏమైనా డ్యామేజెస్ అని అనుకోండి, వాళ్ళు అయితే ఎక్స్ట్రా ఛార్జ్ అయితే చేయడం జరుగుతుంది. అందుకని మీరు సెక్యూరిటీ పర్పస్ కింద మనం ఫస్ట్ వీడియో తీసుకొని పెట్టుకున్నాం అనుకో, వచ్చిన తర్వాత కూడా సేమ్ ఈ వీడియో చూసి ఏం డ్యామేజ్ కావాలని చూపించడానికి ప్రూఫ్ అయితే ఉంటుంది. వీడియో తీయకపోతే ఇది నువ్వే చేసినావు అని అంటారు. మనం స్కూటీ అయితే రెండు తీసుకొని పెట్రోల్ బంక్ అయితే వచ్చినాం. పెట్రోల్ అయిపోయినాకి 460 రూపీస్కి మనకు ఫుల్ ట్యాంక్ అయితే అయింది. ఇది వచ్చేసి హరిద్వార్ గంగా రివర్. లొకేషన్ బాగుందని ఆగి వీడియో తీసిన.
నేను కాచిగూడలో ట్రైన్ ఎక్కాను 23కి, నేను ఇక్కడ దిగింది 24కి. ఇక్కడ హరిద్వార్ చేరుకుంది 24 ఈవినింగ్కి, టెంపుల్ క్లోజింగ్ 25 2కి. అయితే నేను ఇప్పుడు చేరుకోవాలి అడిగి. ఈరోజు 24 కదా, 24 నైట్ అవుతుంది. ఇక్కడ నుంచి అక్కడికి జర్నీ 8 hours పడుతుందని గూగుల్ మ్యాప్ చూపిస్తుంది. మనమైతే బండి రెండు తీసుకొని ముందుకైతే పోతున్నాం. ఢిల్లీలో రైల్వే స్టేషన్లో దిగంగానే మనం గ్లౌజెస్ అయితే తీసుకున్నాం కదా, అవి ఇప్పుడైతే నాకు ఎంతో యూజ్ అవుతున్నాయి. చలికి ఇట్లనే మనం కంటిన్యూగా బద్రీనాథ్ చేరుకున్నాం, లేకపోతే రేపు పొద్దున మనం చూడలేము, టెంపుల్ క్లోజ్ అయ్యేది. ఓకే, బాయ్ బాయ్. పార్ట్ 2లో చూడండి.